'ఆప్‌కి అదాలత్' అని ఒక షో ఉంటుంది భయ్య. హిందీ షో. ఒక కోర్ట్ రూమ్ సెటప్ ఉంటుంది. దాంట్లో ఒక హోస్ట్ ఉంటాడు. ఆయన గెస్ట్‌ని పిలిచి కూర్చోబెట్టి క్వెషన్స్ అడుగుతుంటారు. ఫిల్మ్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్. సో, యష్ గారు వచ్చారు ఆ ప్రోగ్రామ్‌కి. ఆయన సినిమా 'టాక్సిక్‌ని' ప్రమోట్ చేయడానికి. సో, దాంట్లో ఒక క్వెషన్ ఏంటంటే, మిమ్మల్ని రష్మిక ఒక ఇంటర్వ్యూలో మిస్టర్ షో ఆఫ్ అని చెప్పింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటని ఆ హోస్ట్ అడిగారు. దానికి యష్ ఇచ్చిన ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. యష్ యాక్చువల్లీ రష్మికని సపోర్ట్ చేసినట్టే మాట్లాడాడు. ఇది 2017లో జరిగిన ఒక ఇంటర్వ్యూ భయ్య రష్మికది. పక్కనే రక్షిత్ శెట్టి కూడా ఉంటాడు. యాంకర్స్ అడుగుతూ ఉంటారు కదా, మేము ఒక బిరుదిస్తాం, ఒక ట్యాగ్ వర్డ్ ఇస్తాము, ఆ వర్డ్ తో ఏ యాక్టర్ ని అసోసియేట్ చేస్తారని. మిస్టర్ ఎనర్జెటిక్ అంటే పలానా యాక్టర్ పేరు చెప్తారు, మిస్టర్ లేజీ అంటే పలానా యాక్టర్ పేరు చెప్తారు. అలా మిస్టర్ షో ఆఫ్ ఎవరు అని యాంకర్ అడిగాడు. దానికి రష్మిక చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి, అంటే ఎలా చెప్తాము, కొంచెం రూడ్ గా అనిపిస్తుంది, ఐ స్కిప్ దిస్, నేను చెప్పను అని చెప్పి ఫైనలీ చెప్పింది యష్ అని. రష్మికకి చాలా బ్యాక్లాష్ వచ్చింది భయ్య. అలా ఎలా అంటావు మా హీరోకి నువ్వు అని. కట్ చేస్తే ఇప్పుడు 'ఆప్‌కి అదాలత్' లో దీని గురించి అడిగారు యష్ ని, మీ రెస్పాన్స్ ఏంటి రష్మికకి అని. యష్ ఆన్సర్ ఇచ్చాడు. సార్ చాలా సింపుల్ సార్, రష్మికది అసలు తప్పే లేదు. చాలా వేస్ట్ షోలు ఉంటుంటాయి ఇలా, దాంట్లో అడ్డమైన క్వశ్చన్లు అన్ని అడుగుతుంటారు. ఇది ఒక అడ్డమైన క్వశ్చన్, ఏ కాంటెక్స్ట్ లో ఇచ్చిందో కూడా నాకు తెలియదు, బట్ ఆమె తప్పేం లేదు అన్నట్టు యష్ గారు చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏమన్నారంటే, ఎవరికన్నా ఒపీనియన్స్ ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, కానీ వాళ్ళ ఒపీనియన్ బట్టి నా పర్సనాలిటీ మారదు అని యష్ అన్నారు. హ్యాట్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. ఈ ఆన్సర్ నాకు బాగా నచ్చింది.